సో ఇవి మా ఆపరేషన్ థియేటర్స్ ఇవాళ ఇవాళ జరిగే ఆపరేషన్స్ లిస్ట్ ఇదంతా. ఓకే, ఇవాళ 15 ఆపరేషన్స్ ఉన్నాయి నాకు. సో 15 ఇవి థియేటర్ల పేర్లు. నేను థియేటర్ల పేర్లు బోరింగ్ 1 2 3 4 అని పెట్టకుండా లైఫ్లో నాకు ఫుడ్ పెట్టి నాకు విద్య నేర్పి నన్ను హెల్ప్ చేసిన వాళ్ళందరి పేర్లు పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రాటిట్యూడు విశ్వాసం చూపించడానికి అంతకంటే మంచి పద్ధతి నాకు కనపడలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ పేరు డాక్టర్ సతీష్ కుట్టి. సతీష్ కుట్టి అన్నది నాకంటే చిన్నాడు, కానీ నాకు ఇంగ్లాండ్ తీసుకెళ్ళి నాకు మొత్తం లైఫ్లో ఒక పెద్ద మలుపుని చూపించిన అతను డాక్టర్ సతీష్ కుట్టి. తర్వాత శాస్త్రులు ఇంకో థియేటర్ పేరు. ఆయన ఇంగ్లాండ్లో నాకు బాగా హెల్ప్ చేసి నేను ఎంసీహెచ్ చేయడానికి ఎఫ్ఆర్సీహెచ్ చేయడానికి హెల్ప్ చేసిన ఆయన. తర్వాత డాక్టర్ భాస్కర్ థియేటర్. భాస్కర్ రావు గారు అంటే కిమ్స్ చైర్మన్, మా కో బ్రదర్. నాకు హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసి ఫ్యామిలీ నా బిగ్ బాస్ ఆయన. డాక్టర్ విజయ్ బోస్, ఇతను చెన్నైలో ఆపరేట్ చేస్తాడు. కావ్యాకి మా కూతురికి హిప్ సర్జరీ చేసిన ఆయన. సో విజయ్ బోస్. తర్వాత సంచేటి, డాక్టర్ సంచేటి అంటే నాకు ఎంఎస్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పూనాలో నా గురువు గారు. ప్రసాద్ ఇంకో థియేటర్ పేరు. ఈయన నాకు 10th క్లాస్లో టీచర్. 10th క్లాస్లో అంటే నాకు వ్యక్తిత్వం నేర్పించి జీవితంలో వాల్యూస్ నేర్పించి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఆయన. సో ఆయన మర్చిపోలేదు నేను. ఆయన తీసుకొచ్చి ఆయనతో ఓపెన్ చేయించాను థియేటర్స్. తర్వాత మిగతా ఆపరేటింగ్ థియేటర్స్ డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ మీద పేర్లు పెట్టాం. ప్రేమ ఒక థియేటర్ పేరు, అంటే డాక్టర్కి ఏమేమి ఉండాలి. తర్వాత ధర్మ ఇంకొక థియేటర్ పేరు, సత్య ఇంకొక థియేటర్ పేరు, స్నేహ ఇంకొక థియేటర్ పేరు, లాలన ఇంకొక థియేటర్ పేరు, అంకిత. సో దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఒక డాక్టర్కి ఒక సర్జన్కి ఉండాలని. సో ఈ రకంగా ప్రతిదానికి ఒక రకమైన వ్యక్తిత్వాన్ని కల్పించాలని నా కోరిక. రాదర్ దాని థియేటర్ 1 2 3 అట్లా వ్యక్తిత్వం లేదు. సో ఇవి సంగతులు ఆపరేషన్ థియేటర్లో. ఓకే, ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాం. తర్వాత ఈ థియేటర్స్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ నా మొత్తం 15 ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లిస్టులు అనమాట. 1 2 3 4 ఈ థియేటర్లో ఇవి ఇలా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ 0 వేసి ఉంటే ఈ పేషెంట్ లోపల ఉన్నట్లు లెక్క. ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు, 0 పెట్టి ఇంటూ కొడితే ఆపరేషన్ థియేటర్ నుంచి అయిపోయింది, వెళ్ళిపోయాడు. అట్లా అనమాట. సో ది సంగతి. ఇవాళ మొత్తం టోటల్ ఇవాళ నావి 15 ఆపరేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇవాళ నావి మిగతా డాక్టర్లు అందరూ కలిపి 30 ఆపరేషన్స్ ఉన్నాయి టోటల్. సో ఇవాళ సాయంత్రం దాకా అవుతాయి థియేటర్స్. ఓకే, రైట్. తర్వాత రైట్ కమ్, ఇది సతీష్ కుట్టి థియేటర్. ఓకే, ఇప్పుడు మాస్క్ పెట్టుకుందాం. ఇది సతీష్ కుట్టి. నాకు చెప్పా కదా, నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళి నాకు మొత్తం లైఫ్లో బిగ్ బ్రేక్ ఇచ్చిన డాక్టర్. తను ఇప్పుడు ఐర్లాండ్లో ఉంటాడు. తన ఫ్యామిలీ తనతో ఓపెన్ చేయించాను ఈ థియేటర్, డాక్టర్ సతీష్ కుట్టి. ఓకే, ఇది భాస్కర్ కిమ్స్ చైర్మన్, మా కో బ్రదరు. సో ఆయన ఓపెన్ చేశాడు ఇది. ఓకే, ఫోటోలు కూడా పెట్టాం. శాస్త్రి గారు అని ఆయన ఇంగ్లాండ్లో నాకు ఎంసీహెచ్ రావడానికి అంతా హెల్ప్ చేసిన ఆయన. సో ఆయన పేరు మీద ఈ థియేటరు డాక్టర్ విజయ్ బోస్ ఆయన పేరు మీద ఉంది. అతనే ఓపెన్ చేశాడు. శాస్త్రి గారు ఆయన లేడు, పాపం చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీతో ఓపెన్ చేయించాను, బట్ ఆ ఫోటో మిస్ అయింది. సో ఇవి 4 థియేటర్లు. ఉదయం చూసారా ఎంత కలకలంగా ఉంటుందో. అవును సార్, ఇంతమంది ఉంటే కానీ ఆపరేషన్లు అవ్వవు. ఓకే, ఇక్కడ రండి. ఇది సంచేటి, డాక్టర్ సంచేటి. నాకు పూనాలో గురువు గారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, నాకు ప్రొఫెషనల్ జన్మనిచ్చింది ఈయన. అంటే ఆర్థోపెడిక్స్ నేర్పించి చేసిన పెద్ద ఆయన. ఇది ప్రసాద్, ఆయనతో ఓపెన్ చేయించాను. ఆయన వాళ్ళ ఆవిడ 10th క్లాస్లో టీచర్. నాకు ఆయన నాకు చెప్పా కదా వ్యక్తిత్వం నేర్పించి నా క్లాస్మేట్ బ్రదర్. ఆయన ఇప్పుడు విజయనగరంలో రిటైర్ అయిపోయి అక్కడ ఉంటారు. అద్భుతమైన వ్యక్తి. సో అది ప్రసాద్ గారు. నువ్వు అంతకుముందు బ్లడ్ ఎప్పుడైనా చూసావా? చూడగలుగుతావా? పడిపోతావా? చూస్తావా? షూర్. ఇది ప్రేమ. ఓకే, థియేటర్స్ ఇలా ఉంటాయి.
దీంట్లో హార్ట్ సర్జరీ జరగబోతుంది ఇప్పుడు, ఇంకొక అరగంటలో తీసుకుంటారు. సో దట్స్ బాయిల్స్ మెషిన్ అంటారు, ఎనస్థీషియా మెషిన్. ఇదేంటి సార్ ఇలా ఉంది? ఇది అంటే బటక్స్ ఇది కాకుండా మెత్తగా ఉంటారు మేడం, సోర్స్ రాకుండా, అది సోర్స్ రాకుండా ఉంటుంది. తర్వాత ఇది హార్ట్ లంగ్ మెషిన్ అంటారు, అంటే హార్ట్ సర్జరీ చేసేటప్పుడు హార్ట్ నుంచి బ్లడ్ని బయటకు తీసి దీంట్లో రన్ చేస్తారు. అది హార్ట్ కుట్టాలి కదా, కుట్టేటప్పుడు బ్లడ్ ఉంటే కుట్టలేం కదా, సో ఆ బ్లడ్ మొత్తం దీంట్లో తీసుకెళ్తారు. హార్ట్లో బ్లడ్ ఉండదు, కుట్లేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ వస్తుంది, అది హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది బాయిల్స్, ఇది ఎనస్థీషియా ఇచ్చే మెషిన్, అది సియామ్ అంటారు దాన్ని. అదంటే ఆపరేషన్ చేసేటప్పుడు బోన్స్ కరెక్ట్గా ఫిక్స్ అయినా లేదా దాంట్లో రెడీమేడ్గా షార్ట్ స్క్రీన్ ఎక్స్రేస్ దాంట్లో కనపడతాయి. అంటే ఒక ఆపరేషన్ చేయడానికి ఎంత ఎక్విప్మెంట్ కావాలో చూడండి. సో ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఐసీయూలోకి వెళ్తున్నాం మనం. ఐసీయూ అంటే నిన్న ఆపరేట్ చేసిన పేషెంట్ ఇక్కడ ఉంటారు ఇవాళ. వాళ్ళు బేసిక్గా ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులా చెప్పి ఎక్స్రేస్ చూసి బాగుందని రూమ్ షిఫ్ట్ చేస్తాం. ఎవ్రీడే ఇక్కడ. అంటే ఇప్పుడు ఇవాళ నిన్న ఆపరేట్ ఇక్కడ చేశాను, అక్కడ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళని ఇక్కడ రౌండ్ చేస్తాను, బట్ అక్కడ చేసిన వాళ్ళని ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను. ఇదంతా సర్జికల్ ఐసీయూ. బాబు అమ్మేనా నీకు? అత్త అవుతుందా? చాలా బాగా అయింది ఆపరేషన్. ఇది వైట్ది నేను వేసిన ఆపరేషన్, ఫ్రంట్ నుంచి ఇది సైడ్ నుంచి బాగా వచ్చింది. సార్ నమస్కారం. మంచిగా అయింది, బ్రహ్మాండంగా. మీ ఆవిడ ఇప్పుడు కుర్రాం అయిపోయింది, అయిపోయి 7 ఏళ్ళు అయిపోయింది కదా. ఓకే, చాలా బాగా వచ్చింది. అమ్మ మంచిగా నాడు. అమ్మ యూనిట్ 1 కింద వస్తుంది. యూనిట్ 1 వచ్చి ఆ డాక్టర్ ఆదర్శ్ మా అబ్బాయి, తను చూసుకుంటాడు మొత్తం, ఏ అవసరం వచ్చినా సరే మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, నా పేషెంట్స్ అందరూ 2 యూనిట్స్ కింద ఉంటారు, యూనిట్ 1, యూనిట్ 2. బేసిక్గా నేను పోస్ట్ ఆపరేటివ్గా నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, ఎందుకంటే నేను వెళ్ళి వేరే ఆపరేషన్స్లో ఉంటాను కాబట్టి. బట్ ఆ బాధ్యత ఇద్దరిని మా ఫ్యామిలీ మెంబర్స్, ఒకటి కొడుక్కి ఒకటి అల్లుడికి ఇచ్చాను. సో యూనిట్ 1 ఆదర్శ్ చూసుకుంటాడు, యూనిట్ 2 కుశల్ చూసుకుంటాడు, మిగతా టీం మెంబర్స్ అందరూ ఉంటారు వాళ్ళతోటి. సో పేషెంట్కి ఒక రకమైన కంఫర్టు, ఒక రకమైన మనోధైర్యం. సో ఈయన ఆపరేషన్ చేసి వదిలిపెట్టుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర పెట్టాడన్న ఒక ధైర్యం కోసం అది చాలా తేడాలు ఇస్తుంది. డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుంది పేషెంట్స్కి. ఎందుకంటే పేషెంట్స్కి ఆపరేషన్ అయిన తర్వాత బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ తీర్చడానికి నేను దొరకపోవచ్చు, బట్ వాళ్ళకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని తీరుతాయి. ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్లో, అది నా ఉద్దేశం. ఓకే, మీ దగ్గర పెట్టుకోండి. ఓకే సార్, ఓకే రైట్. హలో అమ్మా, మీకేమవుతారు? ఫాదర్. సార్ బ్రహ్మాండంగా అయింది ఆపరేషను, చూసారా? కనపడుతుందా? చూసారు, ఇది జాయింట్, ఇదమ్మా రాడ్ వేసాను ఎక్స్ట్రా, బోన్కి వచ్చే సాఫ్ట్గా ఉంది. మామూలుగా అయితే ఇక్కడ వరకే ఉంటుంది జాయింట్. చాలా బాగా వచ్చింది, మంచిగా నడవండి. నా పని అయిపోయింది, మీ పని. సరేనా? గుడ్. ఓకే, సో నాన్న యూనిట్ 1 కింద వస్తారు. యూనిట్ 1 మా సన్ ఆదర్శ్ చూసుకుంటాడు. సో ఏ అవసరం వచ్చినా యూ విల్ టేక్ కేర్. తను రౌండ్స్ వేసి చూస్తాడు, ఏదైనా అవసరం వస్తే వాళ్ళ సెక్రటరీ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. అమ్మా రైట్. హలో రెడ్డి గారు, బాగున్నారా? ఫస్ట్ క్లాస్గా అయిపోయింది ఆపరేషను, చూసారా? పొద్దున్న కూర్చుంటే వాట్సాప్లో నేను నీతోనే చేయించుకోవాలని, నాతోనే చేయించుకోవాలి. చూడడం నీ కోరిక తీర్చా. మా దేవుడి అయ్యే దేవుడి కాదు కానీ ఓకే, మీరు మీ ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా నీ చేతి మీద పంపించు. నేనే పంపిస్తా, మంచి బ్రహ్మాండంగా ఇస్తారు, నిన్ను పరిగెత్తిస్తా. ఓకే, మా ఊళ్ళో ఉండరు, తీసుకురా. అమ్మాపురం. అమ్మాపురం. ఓకే రైట్. నాన్న యూనిట్ 1లోకి వస్తాడు. ఇది డాక్టర్ ఆదర్శ్ మా అబ్బాయి, తను చూసుకుంటాడు, వచ్చి కలుస్తాడు నాన్న కూడా, మళ్ళీ ఇంటి దగ్గర పెట్టుకో. ఓకే, అమ్మగారిని అందరినీ యూట్యూబ్ లో చూసావా? నేను ఇన్నేదే కాదు, ఏది పెట్టుకోను. గుడ్ గుడ్. ఓకే అమ్మా, జాగ్రత్త. గుడ్ గుడ్, టేక్ కేర్.